హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 20ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో రానా ప్రిన్స్ సింగ్ తో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే రానా ప్రిన్స్ సింగ్ తో, యువరాజు గారు మీరు నా మీద బాగా ప్రేమ చూపిస్తున్నారు, కానీ నాకు ఈ ప్యాలెస్ లోనే కూర్చొని వర్క్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాను, అందులో ఇంకా ఎంక్వైరీ చేయాల్సినవి చాలా పెండింగ్ లో ఉన్నాయి అని రానా అంటూ ఉన్నాడు. అది విని ప్రిన్స్ సింగ్, సరే ఓకే, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము అనేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి రానా బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రానా నిద్రలేచి చూస్తూ ఉంటే తన పక్కన ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ ని ప్రిన్స్ సింగ్ నే రాసినట్టు ఉన్నారు. నీకు కావలసిన పుస్తకాలన్నీ ఈ రూమ్ లో ఉన్నాయి, నువ్వు ఆ బుక్స్ అంతా చదువుతూ ఇచ్చిన ఫుడ్ తింటూ ఆ రూమ్ లోనే బాగా రెస్ట్ తీసుకో, రిమైనింగ్ అంతా తర్వాత మాట్లాడుకుందాము అని ఆ లెటర్ లో రాసి ఉంది. అదంతా ఇప్పుడు రానా చదివేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ డోర్ ఏమో లాక్ చేస్తున్నారు. ప్రిన్స్ సింగ్ మిమ్మల్ని బయటకి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు, కాబట్టి మీరు లోపలే ఉండండి అని వాళ్ళు అంటూ ఉంటే అది విని రానా అక్కడున్న డోర్స్ అన్నిటిని చెక్ చేసి చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడున్న డోర్స్ అన్ని లాక్ చేసేసున్నాయి. మనల్ని ఇక్కడే ఉంచేసి మనకి ప్యాలెస్ లో ఒక జాబ్ ఇవ్వాలని ప్రిన్స్ సింగ్ డిసైడ్ అయినట్టు ఉన్నారు అనేసి రానాకి అర్థమైపోతూ ఉంది. రానా వెంటనే రాజుగారికి ఒక ఉత్తరం రాయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. నేను ఒక ఇంపార్టెంట్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను, ఈ కేసుని మనం సాల్వ్ చేయగలిగితే మన రాజ్యానికి మంచి పేరు వస్తుంది అనేసి ఆ కేసు గురించిన డీటెయిల్స్ అంతా అందులో మెన్షన్ చేసి ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఈ లెటర్ ని ఎలాగైనా రాజుగారికి పంపించాలి, పని వాళ్ళ ద్వారా కానీ లేకపోతే నా అసిస్టెంట్ ద్వారా కానీ దీన్ని ఇచ్చి రాజుగారికి పంపించాలి అని రానా అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో మనకి షీజుని చూపిస్తున్నారు. షీజుకేమో బాగా గాయాలయ్యి బాడీలో ఎనర్జీ లేక ఒక కర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అప్పుడు తనకు ఒక బన్ను షాప్ కనిపిస్తూ ఉంది. బాగా ఆకలేసి ఒక బన్ను కొనుక్కుందామని ఆ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే తన దగ్గర అసలు డబ్బులే లేవు. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు వాళ్ళ నాన్న బండి మీద ఎక్కుతూ ఉన్నారు. అది చూసి షీజు నాన్న అని పిలవబోతూ ఉంది. కానీ ముందే మా నాన్నకి హెల్త్ బాగాలేదు అనేసి తను వాళ్ళ నాన్నని పిలవకుండా సైలెంట్ అయిపోయి, ఏ మొహం పెట్టుకుని నేను ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళగలను అని అనుకుంటూ సైలెంట్ గా నిలబడుకుని ఉంది. వాళ్ళ నాన్నేమో బండెక్కి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, మనం ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళలేము, నా లైఫ్ ఏమవుతుందో నాకే అర్థం కావడం లేదు అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో షీజు వాళ్ళ నాన్న షెంగ్ ఫ్యామిలీ వాళ్ళ హెడ్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఇంతకు ముందు షీజుని కూడా షెంగ్ ఫ్యామిలీలో ఉండే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కదా, నాన్న ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు. హెంగ్ వాళ్ళ నాన్నని ఇప్పుడు అక్కడ ఉండే జ్యువెలరీ షాప్స్ అన్నిటికీ హెడ్ గా నియమించారంట. ఇప్పుడు షీజు వాళ్ళ నాన్న అక్కడికి వెళ్లి, ఇంతకు ముందు నేనే కదా వీటన్నిటికీ హెడ్ గా ఉన్నాను, అంతలోపు మీరెలా హెడ్ అయ్యారు అని షీజు వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అది విని హెంగ్ వాళ్ళ నాన్న, అసలు మీరేమంటున్నారు, మీరు రాజుగారికి ఇవ్వాల్సిన ముత్యాలేవి సబ్మిట్ చేయలేదు, అందువల్ల రాజుగారు మీకు ఫైన్ వేశారు, ఆ ఫైన్ కట్టడం కోసము మీరు మీ ఆస్తులంతా కుదువ పెట్టేసి ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేకుండా ఇలా నిలబడుకుని ఉన్నారు, మీరెలా దీనికి హెడ్ గా ఉండగలరు అని అడుగుతూ ఉంటే, ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదు, మా పని వాళ్ళు కొంతమంది మమ్మల్ని మోసం చేసేశారు, అంతేకాని మా దగ్గర ఇంకా 18 షాపులున్నాయి, వాటిని మేము కుదవ పెట్టామే తప్ప దాన్ని ఇంకా అమ్మేయలేదు, అందువల్ల మీరు ఇలా మాట్లాడకండి, మేము ఒప్పుకోము, మేము మళ్ళీ మా పొజిషన్ కి తిరిగి వచ్చేస్తాము అని అంటూ ఉంటే, మీరెప్పుడు మళ్ళీ ఆ పొజిషన్ కి తిరిగి వచ్చేది, అదంతా జరిగే పని కాదు, మీలాంటి లీడర్ ని ఉంచుకొని మేమెలా పైకి రాగలము అనేసి షెంగ్ ఫ్యామిలీ వాళ్ళ హెడ్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంతకు ముందు జింగ్ దగ్గర ఒక అకౌంటెంట్ గా పనిచేసి రిటైర్డ్ అయిపోయారు కదా, జింగ్ కూడా అతనికి ఒక షాప్ రాసిచ్చాడు కదా, అతను ఇప్పుడు జింగుని మీట్ అవుతున్నాడు. మీరు చెప్పినట్టుగానే నేను చేస్తూ ఉన్నాను, అలానే మీరన్నట్టుగానే షీజు వాళ్ళ 18 షాపుల్ని మనమే కొనేసాము, వాళ్ళు మనకి వడ్డీ ఇవ్వకుండా బాగా అప్పుల్లో మునిగిపోయారు, ఇంకా ఆ షాప్ ని వాళ్ళు విడిపించుకోలేరు అని అంటూ ఉంటే అది విని జింగ్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇప్పుడు షీజు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసి అక్కడున్న వస్తువులన్నిటిని పగలగొడుతూ ఉన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోప్పడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపిస్తూ ఉన్నాడు. అప్పుడెవరు ఇంట్లోకి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అక్కడికి జింగ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు వస్తూ ఉన్నారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు, ఆయన మీ ఇద్దరిని ఎవరి ఇంట్లోకి అలో చేశారు అని షీజు వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటే, ఏంటి మమ్మల్ని ఎవరి ఇంట్లోకి అలో చేశారా, నీ 18 షాపుల్ని మేమే కొన్నాము, అది మాత్రమే కాకుండా ఈ ఇల్లు కూడా ఇప్పుడు నా పేరు మీదనే ఉంది, మేము అనుకుంటే నేను ఇప్పుడే ఇక్కడ నుండి తరిమి కొట్టేయవచ్చు, కానీ నువ్వేమో నా దగ్గర చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు అనేసి జింగ్ ఆ పత్రాన్ని అతని మొహం మీద విసిరి కొడుతూ ఉంటే, నా షాపు అని అతను ఏడుస్తూ ఉన్నాడు. నీకు ఇది మాత్రమే
సరిపోదు. ఆల్రెడీ నిన్ను ఆ షెంగ్ ఫ్యామిలీ వాళ్ళు బయటకు తరిమేశారు. నువ్వు ఇప్పుడు ఆ ఖజానాకి హెడ్ కాదని వాళ్లే చెప్పేశారు. నువ్వు ఇంక అందులో నుండి కోలుకోలేవు. నువ్వు ఎప్పుడు డబ్బులు సంపాదించేది, ఆ 18 షాపుల్ని ఎప్పుడు విడిపించేది, నువ్వు అందులో నుండి కోలుకునే లోపే అందరూ నిన్ను తొక్కుకుంటూ పైకెళ్ళిపోతారు అని జింగ్ అంటూ ఉంటే అది విని షీజు వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజుతో నీ కథ ముగిసింది. నువ్వు యాన్ ఫ్యామిలీ వాళ్ళని చంపేశావు కదా, వాళ్ళు కూడా ఎంత బాధపడుతూ చనిపోయి ఉంటారు. ఇప్పుడు నీకు కూడా అలానే జరగాలి. మీ ఫ్యామిలీని కంప్లీట్ గా అంతం చేసేయాలి అని జింగ్ అంటూ ఉన్నాడు. అదంతా విని షీజు వాళ్ళ నాన్నకి ఇప్పుడే అంతా అర్థమవుతూ ఉంది. మనం అంతం చేసిన యాన్ ఫ్యామిలీ యొక్క వారసుడే ఈ జింగ్ అనుకుంటా. నువ్వు మాత్రం చావకుండా ఎలా బ్రతికి బయటపడ్డావు అని అడుగుతూ ఉంటే, అవును, నువ్వు నన్ను చంపకుండా వదిలేసి వెళ్లిపోయావు. కానీ ఆ రోజుటి నుండి నేను నిన్ను చంపడానికి 1000 మార్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కడివి మాత్రమే చనిపోతే కుదరదు. మీ ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ గా అంతమైపోవాలి. మీరు నా ఫ్యామిలీని అలానే చేశారు కదా అనేసి, అయినా నువ్వేం దాని గురించి పెద్దగా బాధపడకు. నీతో పాటు ఆ షెంగ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా అంతం చేస్తాను. వాళ్ల కోసం కాస్త వెయిట్ చెయ్యు అనేసి జింగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. షీజు వాళ్ళ నాన్నేమో బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ షీజు వాళ్ళ నాన్నతో మాట్లాడదామని లోపలికి వస్తూ ఉంటే షీజు వాళ్ళ నాన్నేమో ఉరేసుకుని చనిపోయినట్టు ఉన్నాడు. ఇక్కడేమో ఆ స్పెషల్ ఏజెంట్ కి ప్రమోషన్ ఇచ్చినట్టు ఉన్నారు. అతన్ని మీట్ అవ్వడానికి షెంగ్ ఫ్యామిలీ వాళ్ళ హెడ్ అక్కడికి వస్తున్నాడు. నేనే ఇప్పుడు ఖజానాకి హెడ్ గా ఉంటున్నానని అంటూ ఉంటే ముందే ఈ స్పెషల్ ఏజెంట్ బాగా డబ్బు పిచ్చున్నాడు కదా, అదంతా వినేసి సరే ఓకే, మీరు ఇప్పుడే ఈ పొజిషన్ కి వచ్చారు కాబట్టి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అని అంటూ ఉంటే ఆ హెంగ్ ఫ్యామిలీ వాళ్ళ హెడ్ వెంటనే పైకి లేచి అతన్ని విష్ చేస్తూ ఉన్నాడు. అదంతా మాట్లాడేసి ఆ స్పెషల్ ఏజెంట్ అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటే ఈ స్పెషల్ ఏజెంట్ సపోర్ట్ మనకుంది, అందువల్ల ఇంక దేని గురించి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అంతలో అక్కడికి జింగ్ వాళ్ళ అసిస్టెంట్ వస్తున్నాడు. వచ్చి ఈ 18 షాపులు ఉన్నాయి కదా, అదే ఆ షీజు వాళ్ళ 18 షాపులు, దాన్ని మేమే కొనుక్కున్నాము కాబట్టి మేము కూడా మీ టీంలో జాయిన్ అవ్వడం కోసమే ఇక్కడికి వచ్చామని అంటూ ఉంటే అది విని షెంగ్ ఫ్యామిలీ వాళ్ళ హెడ్ మీరు ఆ షాపుల్ని కొనుండొచ్చు, కానీ అంత ఈజీగా ఎవరు మా టీంలో జాయిన్ కాలేరు అని అంటూ ఉన్నాడు. లేదు లేదు, మేమేమి మీ టీంలో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడికి రాలేదు, ఆ టీంకి హెడ్ గా ఉండడం కోసమే నేను ఇక్కడికి వచ్చానని జింగ్ అంటూ ఉన్నాడు. అంత ఈజీగా మీరు ఆ టీంకి హెడ్ కాలేరు, మీ వల్ల అయింది చేసుకోండి అని అతను అంటూ ఉన్నాడు. అది విని సరే ఓకే, నా వల్ల అయింది నేను చూసుకుంటాను అనేసి జింగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇంతకీ అతను ఎవరు, ఎందుకైనా మంచిది అతను ఒక కంట కనిపెడుతూ ఉండండి, అతను ఎవరైనా సరే మన రాజ్యంలోకి వచ్చి మనల్ని అంత ఈజీగా ఎవరు ఏమీ చేయలేరు అనేసి చాలా పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ స్పెషల్ ఏజెంట్ కి ప్రమోషన్ ఇచ్చి క్యాపిటల్ సిటీకి తీసుకొని వచ్చారు కదా, దాని గురించి నోటీస్ బోర్డులో అంటించినట్టు ఉన్నారు. అదంతా మన మూషి అలానే షీచి చూస్తూ ఉన్నారు. వీడు మళ్ళీ ఇక్కడికి వస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి మూషి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో కొంతమంది బిచ్చగాళ్ళు వస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి షీజు కనిపిస్తూ ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను చాలా బాగా చూసుకుంటాను అనేసి ఒక బిచ్చగాడు షీజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ముందు నేనెవరో తెలుసా, నేను షూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని షీజు అరుస్తూ ఉంది. షూ ఫ్యామిలీ హెడ్ ఈ రోజు చనిపోయాడు, ఆ ఫ్యామిలీ అంతా కంప్లీట్ గా అంతమైపోయారు అని అతను అంటూ ఉంటే ఏంటి మా నాన్న చనిపోయాడా అనేసి షీజు వేగంగా అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటే ఈ రోజే వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ నాన్న బాడీని తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. అది చూసి షీజు నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటే అంతలో బిచ్చగాళ్ళు అక్కడికి వచ్చి షీజు నోటిని మూసేసి నువ్వు ఇక్కడ ఏడ్చి గీ పెట్టకు రా, ఇక్కడి నుండి వెళ్లిపోదాము అనేసి షీజుని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. అదంతా మూషి చూసేస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తను ఎవరై ఉంటుంది అని మూషి థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో ఆ బిచ్చగాడు షీజు దగ్గర తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటే అక్కడికి మూషి వెళ్లి అక్కడున్న వాళ్ళందరి తరిమేసి షీజుని కాపాడుతుంది. నువ్వెందుకు నన్ను కాపాడవని షీజు అడుగుతూ నేను నీకు రుణపడి ఉన్నాను, దాన్ని ఎలా అయినా తీర్చుకుంటాను అనేసి షీజు అంటూ ఉంది. నువ్వు ఆ రోజు ఆ బానిసల్ని అందరినీ కాపాడడానికి నాకు హెల్ప్ చేసావు కదా, దానికి కృతజ్ఞతగానే నేను ఈ రోజు నిన్ను కాపాడాను, దానికి దీనికి చెల్లైపోయింది అనేసి మూషి షీజుతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో మన షీజు నెక్స్ట్ మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. కానీ తను బాగా నీరసంగా ఉండడం వలన అక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు అక్కడికి హెంగ్ వస్తున్నాడు. ఇంతకు ముందు షీజుని ఇతనికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కదా, అతను ఇప్పుడు షీజుని చూసేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. మూషి అలానే షీజీ ఇద్దరు కలిసి మార్కెట్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి ఆ మార్కెట్ దగ్గరికి వెళ్లి ఆ మార్కెట్ అంతా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అమ్మాయి పల్లకిలో మ్యూజిక్ ప్లే చేస్తూ వస్తూ ఉంది. ఈ అమ్మాయి అందరికంటే అందమైన అమ్మాయి అంట. ఆ అమ్మాయి మ్యూజిక్ ప్లే చేస్తూ వస్తూ ఉంటే అందరూ ఆ అమ్మాయిని నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. అందగత్త వస్తున్నారు, ఆవిడ వేసుకున్న నగల్ని చూడండి అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని మూషి పక్కనున్న అమ్మాయి దగ్గర
దగ్గర ఈమెనే ఈ ఊరి అందగత్తనా అని అడుగుతూ ఉంటే, అవును, ఈ అమ్మాయి ఏ నగలైతే వేసుకుంటుందో ఆ నగలే ఇక్కడ ఫ్యాషన్ అవుతుంది. అక్కడ బై అని ఒక షాప్ ఉంది కదా, ఆ షాప్ లోనే ఆ అమ్మాయి తన నగలన్నిటిని కొంటూ ఉంటుంది. ఆ షాప్ లో ఉండే జ్యువెలరీస్ అంతా బాగా కాస్ట్లీగా ఉంటాయి అనేసి అక్కడున్న అమ్మాయిలందరూ అంటూ ఉంటే, అది విని మూషి ఏదో థింక్ చేస్తూ ఉంది. దీన్ని యూజ్ చేసి మనం ఏమైనా ప్లాన్ చేయాలి అనేసి మూషి అనుకుంటూ ఉంది. ఇక్కడేమో రానా ఆ రూమ్ లో కూర్చొని ఉంటే అక్కడికి ప్రిన్స్ వస్తున్నాడు. అంతలో అక్కడికి రాజుగారి ఆజ్ఞాపత్రం వస్తూ ఉంది. రానాకి ఊరంతా తిరుగుతూ ఆ కేసు గురించి ఎంక్వైరీ చేసే ఇన్స్పెక్టర్ పదవిని రాజుగారు ఇచ్చినట్టు ఉన్నారు. ఇన్స్పెక్టర్ గా పదవిని యాక్సెప్ట్ చేసుకుని ఆ కేసుని బాగా ఎంక్వైరీ చేసుకుని రండి అని అందులో ఉంది. అది చూసి ప్రిన్స్ బాగా షాక్ అయిపోతున్నాడు. రానా ఏమో హ్యాపీగా ఆ రాజపత్రాన్ని తీసుకుంటున్నాడు. అందరూ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత నువ్వే ఈ పని చేశావా అని ప్రిన్స్ రానాని అడుగుతూ ఉన్నాడు. దయచేసి నన్ను క్షమించండి, నేను ఒకే దగ్గర కూర్చొని పని చేయలేను. నాకు ఇన్వెస్టిగేషన్ చేయడం అంటేనే ఇష్టము. కాబట్టి మీరు దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని రానా అంటూ ఉంటే, సరే ఓకే, నువ్వు వెళ్లాలని డిసైడ్ అయిపోయావు, జాగ్రత్తగా వెళ్లేసిరా అని అంటూ ఉన్నాడు. అది విని రానా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ప్రిన్స్ ఏమో రానాని చూస్తూ బాగా అప్సెట్ అయిపోతున్నాడు. ఇక్కడేమో రానా బయటకు వస్తూ ఉంటే అక్కడికి అసిస్టెంట్ వచ్చి, మీకు ఈ మ్యాటర్ తెలుసా, ఆ స్పెషల్ ఏజెంట్ ఉన్నాడు కదా, అతనికి ఒక పెద్ద ప్రమోషన్ ఇచ్చినట్టు ఉన్నారు, అతను ఇక్కడికి వచ్చేసాడని అంటూ ఉంటే, ఏంటి ఇక్కడికి వచ్చేసాడా, సరే ఓకే, ఆ కేసు గురించి నువ్వు చాలా ఎంక్వైరీ చేసావు కదా, మనం ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళబోతున్నామని రానా అంటూ ఉంటే, సరే ఓకే రండి వెళ్దామని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో మోషి షీచి వస్తూ ఉన్నారు. అప్పుడక్కడ ఆ రిటైర్డ్ అయిన అకౌంటెంట్ ఉన్నారు కదా, అతనికి ఒక షాప్ కూడా ఉంది కదా, అతను ఇప్పుడు గెస్ట్లని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అదంతా మోషి చూసేస్తుంది. ఇక్కడికి కన్ఫర్మ్ గా జింగ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అనేసి మోషికి అర్థమైపోతూ ఉంది. అలానే ఇవన్నీ షీజు వాళ్ళ షాప్ నే కదా, అందువల్ల తను కూడా ఇప్పుడు బయట నిలబడుకుని ఆ షాప్ నే చూస్తూ, త్వరలోనే నేను ఈ షాప్స్ అంతా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను నానా అని అనుకుంటూ ఉంది. ఇప్పుడు జింగ్ ఆ షాప్ లోకి రాత్రి పూట వెళ్తూ ఉన్నాడు. అప్పుడు వర్షం కూడా పడుతూ ఉంది. జింగ్ అని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆ వాయిస్ విని జింగ్ షాక్ అయిపోతున్నాడు. మన మూషి కంట్లో పడిపోయాము, తను ఇక్కడే ఉంది అనేసి తిరిగి చూడకుండా సైలెంట్ గా నిలబడుకుని ఉంటే, అందరూ చనిపోయారు, నేనేమో నీ గురించి ఊరంతా వెతుకుతున్నాను, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కొని ఉన్నావా, నేను దీని గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అని మూషి అంటూ ఉంటే, జింగ్ అదంతా వినేసి, మనం ఇప్పుడు తనతో ఏం మాట్లాడకూడదు, నేను త్వరలోనే చనిపోబోతున్నాను, కనీసం తనైనా హ్యాపీగా ఉండాలి అనుకుని నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని జింగ్ అంటూ ఉన్నాడు. మూషి వెంటనే ఒక చిన్న కత్తిని తీసుకుని, నీకెంత ధైర్యం ఉంటే ఇలా అంటావు అనేసి మూషి జింగ్ని పొడవడానికి వెళ్తూ ఉంటే, షీజు కూడా అక్కడే కూర్చొని అదంతా గమనిస్తూ ఉంది. జింగ్ ఏమో ఏడుస్తూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ మూషిని చూసి, ఇలా చూడు, నీకు నాకు సంబంధం లేదు, మర్యాదగా ఈ ఊరు నుండి వెళ్ళిపో, నా దగ్గరికి రావాలని ట్రై చెయ్యకు అనేసి ఆ కత్తిని లాక్కొని ఆగాయంతోనే జింగ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. మూషి ఏమో కింద పడిపోయి బాగా ఏడుస్తూ ఉంది. షీజు అదంతా చూస్తూ, ఓహో ఇతను ఇలాంటి వ్యక్తినా అని అనుకుంటూ ఉంది. మూషి బాగా ఏడుస్తూ ఉంటే షీచి అక్కడికి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంది. మూషి నీకేమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటే, నేను జింగుని చూశాను, వాడు నా దగ్గర ఏం చెప్పాడో తెలుసా, నన్ను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పాడు, ప్రామిస్ గా నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఈ ఊర్లో నేను ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయబోతున్నాను, తను లేకుండా నేను ఒంటరిగా బ్రతకగలను అని అతనికి ప్రూవ్ చేసి చూపించాలి అనేసి మూషి ఏడుస్తూ ఉంటే, జింగ్ ఏమో కాస్త దూరంలో నిలబడుకుని అదంతా వింటూ ఉన్నాడు. జింగుకు కూడా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. మూషి ఏమో ఏడ్చి ఏడ్చి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. షీచి తనని పట్టుకుంటుంది. అదంతా చూసి జింగు బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మూషి నిద్రలేస్తూ ఉంది. అప్పుడు షీచు ఏదో చిన్న చిన్న జ్యువెలరీస్ తయారు చేస్తూ ఉంటే, మనం ఇక్కడికి చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాము, ఆ షెంగ్ ఫ్యామిలీ ఉంది కదా, మనకి వాళ్ళ హెల్ప్ కావాలి, ఇంతకు ముందు అందగత్త అని ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆ అమ్మాయి తర్వాత ఇంకొక సెకండ్ అందగత్త అని ఇంకొక అమ్మాయిని అంటూ ఉన్నారు, కానీ ఆ అమ్మాయి దగ్గర అంత మనీ లేదు, పైగా ఆ అమ్మాయి పాపులర్ కూడా కాదనుకుంటా, ఆ అమ్మాయికి మన జ్యువెలరీస్ అంతా వేసి బాగా అందంగా అలంకరించి మన షాప్ ని బాగా ఫేమస్ చేయాలి అని మూషి అంటూ ఉంటే, సరే ఓకే అలానే చేద్దామని షీచి అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక అమ్మాయిని అందగత్తె అని అన్నారు కదా, ఆ అమ్మాయి వెనకాలే షీచి వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి ఒక హెయిర్ పిన్ ని చూస్తూ ఉంది, కానీ ఆ హెయిర్ పిన్ ఏమో చాలా కాస్ట్లీగా ఉంది, అందుకని దాన్ని వద్దని చెప్పేసి ఈ పింక్ హెయిర్ పిన్ బాగానే ఉంది, కానీ నేను ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫ్లవర్ ని కొనుక్కుంటాను అనేసి దాన్ని మాత్రమే కొనుక్కొని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. అదంతా షీచి చూసేసి, ఈ అమ్మాయికి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం అనుకుంటా, కానీ తన దగ్గర డబ్బులు ఎక్కువగా లేవు అని అనుకుంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న షాప్ పెట్టేసి
అందులో హెయిర్ పిన్లు అమ్ముతూ ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంది. ఏంటి మా ఇంటి ముందు షాప్ పెట్టారు, ముందెక్కడి నుండి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉంది. అది విని షీచి కావాలనే తన దగ్గరున్న ఐటమ్స్ అన్నిటిని కింద పడేస్తూ ఉంది. పని వాళ్ళదంతా తీసిస్తూ ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయని అంటూ ఉంటే అది విని ఆ అమ్మాయి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఒకసారి ఇలా చూపించండి అని అంటూ ఉంటే ఇది మీకు చాలా అందంగా ఉంటుంది, ఈ పింక్ కలర్ చూడండి అని షీచి అంటూ ఉంది. మోషి ఏమో అదంతా పట్టించుకోకుండా జ్యువెలరీ తయారు చేస్తున్నట్టుగా కూర్చొని ఉంది. ఆ అమ్మాయి అదంతా చూసేసి సరే ఓకే నా గాజులు పగిలిపోయాయి, దాన్ని కాస్త బాగు చేసిస్తారా అని అడుగుతూ ఉంటే ఏది ఇలా ఇవ్వండి అని మూషి దాన్ని చూస్తూ ఉంది. ఆ గాజు ఏమో 2 ముక్కలైపోయి ఉన్నాయి. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.